ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వారి గలం వినిపిస్తుందా? 2019-24 మధ్య జరిగిన ఏదైతే అసెంబ్లీలో రిపీట్ అయిందో కొంత అధికార పార్టీ యొక్క డామినేషన్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు రోల్ రివర్స్ కాబోతుందా? ఇదే అంశంపైన డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపూడి వేణు గారు ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు, సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయినట్టుగా ఉంది. గతంతో పోల్చుకుంటే 2019-24 వేరు, ఇప్పుడు వేరు. అంటే కంప్లీట్గా అప్పుడు వైసీపీకి ఏ విధంగా సంఖ్యాబలం బాగా మెజారిటీ ఉందో ఇప్పుడు టీడీపీకి, కూటమికి అంతకంటే ఎక్కువ పవర్ ఉంది. ఎక్కువగా అసెంబ్లీ మొత్తం కూడా ఆ సభ్యులే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 11 మంది సభ్యులు మాత్రమే విపక్ష పార్టీ చెందినటువంటి సభ్యులు ఉండబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో టీడీపీకి జరిగిన పరిణామాలే వైసీపీకి జరుగుతాయా? అసలు వైసీపీ గొంతు విప్పే అవకాశం ఉంటుందా? అసలు ఆ పార్టీ అధినేత అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఏమనుకోవాలి? ఇప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాలు గనక తిరిగి పునరావృతం అయ్యేట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో ఈ మూడు పార్టీల కూటమి కూడా అదే విధమైనటువంటి విమర్శల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వకూడదు. అటువంటి బాధ్యతని ప్రధానమైనటువంటి పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కూడా తీసుకోవాలనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. గతంలో వైసీపీ సభ్యులు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు గర్హనీయం, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జరిగినటువంటి చర్చల్లో నేను ఇదే అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన పద్ధతిలో మార్పు లేకపోయేట్లయితే ఇదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి ఎదురైనటువంటి అవమానాలు మళ్ళా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురయ్యేటువంటి అవకాశాలని మనమేం తోసిపుచ్చలేం. అందువల్ల అయితే అటువంటి పరిస్థితికి పాల్పడితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి వీళ్ళకి నైతికంగా మాట్లాడేటువంటి హక్కు కూడా ఉండదని కూడా మనం గమనించాలి. రెండవది, రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశాలు అవి ప్రమాణ స్వీకారం, సభ్యులుగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వరకే పరిమితం తప్ప మిగతా చర్చలు అటువంటి కార్యక్రమం అయితే ఉండేటువంటి అవకాశం లేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారానికైనా వస్తారా లేదా అనేటువంటిది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకు అంటే రేపు ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి రాకపోయినా కానీ తరువాత స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎట్లాగూ రావాల్సి వస్తుంది. ఒకవేళ రేపే వస్తే హుతాగా అది ఆయనకి గౌరవం, మొత్తం ఆయన పార్టీకి కూడా విమర్శల పాలు కాకుండా ఉంటుంది. అందుకని వస్తారా రారా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. అందుకని రావనేంత వరకు వాళ్ళు ఏం చెప్పలేదు, అలాగని చెప్పేసి మరొకటి విధంగా కూడా లేదు కనుక రేపు జరిగేటువంటిది కేవలం ఒక టెక్నికల్, సాంకేతిక పరమైనటువంటి సమావేశాలు తప్ప మరొకటి కాదు. అందువల్ల అసలైనటువంటి పరీక్ష కోటేశ్వర గారు, కానీ 2 రోజులు మీరు అన్నట్టుగా రేపు 2 రోజులు మేబీ సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండవచ్చు, కాదంటలేదు. కానీ తర్వాత అయినా సరే సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గతంలో కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదానే ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీరికి గలవిప్పే వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఏదన్నా పోరాట ప్రతిఘటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా సాంకేతికంగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 10% సభ్యత్వం కలిగి ఉన్నటువంటి పార్టీకి ప్రధానమైన 10%, ఒకవేళ 2-3 పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నాయనుకోండి, 10% కలిగినటువంటి పార్టీలన్నిటికీ గుర్తింపు వస్తుంది. ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకి అధికారికమైనటువంటి అంటే ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా, ఇటువంటి ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ప్రోటోకాల్ కానీ లేదా ఆ విధమైనటువంటి కేబినెట్ హోదా కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి సమస్య లేదు. అది నిబంధనలు కూడా దానికి అనుగుణంగా లేవు. అందువల్ల చర్చలు దానికి వచ్చేసరికి గతంలో చూసాం మనం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం తరఫున మద్దికాయల ఓంకార్ ఒక్కడే ఎన్నికైనప్పుడు మొత్తం అసెంబ్లీలో ప్రతి సమస్య మీద ఆయన గళం విప్పి మాట్లాడినటువంటి తీరును చూసాము.
రెండోది ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి అవకాశం కూడా ఇచ్చాయి. ఒకే సభ్యుడు ఉన్నాడు, నువ్వు ఒక్కడవే కదా, నువ్వేం మాట్లాడతావు, నీ పార్టీ అంతా, నీ బలం అంతా అనేటువంటిది అక్కడ ఆ రోజు చూపించలేదు. అటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలు చూసినప్పుడు మొదటి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అర్థంతరంగా అసెంబ్లీని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు, సమావేశాలకు రాలేదు తర్వాత. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అవమానించినటువంటి కారణంగా ఆయన కూడా ఆ శాసనసభని నేను మళ్ళా ఎన్నికైతేనా లేదా ముఖ్యమంత్రి అయితేనా వస్తాను తప్ప అని చెప్పేసి శపథం చేసి ఆయన వెళ్ళిపోయారు. అందువల్ల అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని నేను ముందే చెప్పాను. ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ప్రతిపక్ష వాయిస్ అనేటువంటి దాన్ని జనానికి వినిపించనివ్వాలి, చట్టసభల ద్వారా వినిపించనివ్వాలి అనేటువంటిది ఒకటి. ఇక వాళ్ళే ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ గారి ప్రతిపక్షం లేకపోతే బీజేపీ ప్రతిపక్షం అనేటువంటి ఊరికే మనం సరదాగా చెప్పుకోవడానికి ఉంటది తప్ప అధికార పక్షంలో మంత్రులుగా లేదా కేబినెట్ లో ఉన్న తర్వాత ప్రతిపక్షం అనేటువంటి సమస్య ఉండదు. అందువల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి హాజరయ్యేది అనుమానమే అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వస్తే అది ఒక రికార్డ్ అవుతుంది. రైట్. టీడీపీ నుంచి జనార్దన్ గారు సిద్ధంగా ఉన్నారు. జనార్దన్ గారు, అసెంబ్లీలో రేపటి నుంచి మీ టైం స్టార్ట్ అవబోతున్నట్టు ఉంది స్పష్టంగా చెప్పాలంటే, ఎందుకంటే మీ